హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 26. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అభినవ్ తన ఎదురుగా నిల్చొని ఉన్న భార్గవిని సంభ్రమంగా చూశాడు. అతని ప్రయాణ అలసట, నీరసం అంతా ఒక్క క్షణంలో మాయమైంది. గతంలో తను ప్రేమించిన భార్గవి ఇప్పుడు తన ఎదుట ఉన్న భార్గవి ఒక్కరే అన్న నిజం తెలిసింది. కొన్ని గంటల క్రితమే కావడంతో అతనికి ఎటు చూసిన భార్గవి కొత్త రూపమే కనిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందువల్లే ఇప్పుడు తన కళ్ళ ముందున్న నిజాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయలేక భార్గవి, నువ్వేనా ఇక్కడుంది అని తడబడుతూ అడిగాడు అభినవ్. డోర్ తీసిన దగ్గర నుంచి తనని ఏదో వింత మనిషిని చూస్తున్నట్టు అభినవ్ కొత్తగా చూడడంతో భార్గవి చూసి అయోమయంలో పడింది. ఆ ఆలోచనలో పరధ్యానంగా ఉన్న భార్గవి అతని తడబాటుని పెద్దగా పట్టించుకోలేదు. అదేంటి సార్, ఏదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు అలా చూస్తున్నారు? లోపలికి రండి అని నవ్వుతూ పిలిచింది భార్గవి. భార్గవి పిలువుతో ఊహల్లో నుంచి బయటకు వచ్చిన అభినవ్ అది భ్రమ కాదని నిజమని అర్థమై సంతోషంగా భార్గవిని చూస్తూ ఇంట్లోకి వచ్చాడు. ఆమెను అక్కడే గట్టిగా హగ్ చేసుకుని, నువ్వే నా భార్గవి అని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని అడగాలి అనిపించింది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు అభినవ్. భార్గవి తనను ఎందుకు గుర్తుపట్టట్లేదో అతనికి అర్థం కాలేదు. లేకుంటే కావాలని నటిస్తుందేమో అని కూడా డౌట్ వచ్చింది అతనికి. కేవలం అతన్ని టెస్ట్ చేయడం కోసమే రూపం మారిన తర్వాత ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండి ఇప్పుడు అతని జీవితంలోకి వచ్చాక కూడా ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేస్తుంది అనిపించింది. ఇంకా నువ్వు ఇలా ఎంతకాలం ఉండగలవో నేను చూస్తాను భార్గవి. ఇప్పుడు నువ్వు ఎవరో తెలిసిపోయిన తర్వాత ఇక నీకు దూరంగా ఉంటే అప్పుడు అడుగు అనుకుంటూ ఆమెని చూస్తూ సైలెంట్గా నిలబడ్డాడు అభినవ్. కాలింగ్ బెల్ సౌండ్కి వినిపించిన తర్వాత చాలాసేపు బయట నుండి ఎలాంటి శబ్దాలు వినిపించకపోవడంతో ఎవరొచ్చారు భార్గవి? నా పుత్రరత్నమేనా అని లోపల నుంచి గట్టిగా అరిచింది వైష్ణవి. అవునంటీ, అభినవ్ సార్ వచ్చారు అని చెప్పి చిన్నగా నవ్వుతూ అభినవ్ చేతిలోని బ్యాగ్ కోట్ చొరవగా అందుకుంది భార్గవి. ఆమె సొంత మనిషిలా చనువుగా ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని, ఇదిగో ఈ చొరవ గమనించినప్పుడు అయినా నేను నిన్ను గుర్తుపట్టి ఉండాల్సింది భార్గవి. ఏంటో నువ్వు దూరం అవ్వడం దగ్గర నుండి మళ్ళీ నా జీవితంలోకి రావడం వరకు అంతా కలలా ఉంది అనుకుంటున్న అభినవ్ ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా అతని పెదవులపై చిరునవ్వు ప్రకాశిస్తుంది. భార్గవి అభినవ్ ఫీలింగ్స్ గమనించకుండా వాటర్ తెచ్చి అందించింది. లోపల నుండి వచ్చిన వైష్ణవి సోఫాలో ఎదురుగా కూర్చొని, ఎలా జరిగింది కన్నా నీ ట్రిప్? ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? సడన్ గా హైదరాబాద్ వెళ్ళావు కదా, అసలు మ్యాటర్ ఏంటి అని అడిగింది. చాలా బాగా జరిగింది మామ్, ప్రాజెక్టు మనకే వచ్చింది చిరునవ్వుతో చెప్పాడు అభినవ్. వాళ్ళ మాటల్లో ఉండగా భార్గవి కాఫీ స్నాక్స్ తీసుకొచ్చి ఇద్దరికీ అందించింది. అభినవ్ కప్ అందుకుంటూ థ్యాంక్ యూ భార్గవి అన్నాడు ప్రేమగా చూస్తూ. భార్గవి చిన్న చిరునవ్వు నవ్వి వైష్ణవి పక్క నుంచి లోపలికి వెళ్ళబోతుండగా వైష్ణవి ఆమె చేయి పట్టుకొని వెనక్కి చిన్నగా లాగి, అస్తమాను ఆ కిచెన్లో ఏం మగ్గిపోతావు అమ్మాయి, నీకు విసుగనేదే ఉండదా? ఇలా కూర్చొని మాతో పాటు కాఫీ తాగు ముందు అని మెత్తగా మందలించింది. ఆంటీ లోపల చాలా పనుంది, మీరు ఇలానే ప్రతి పనికి అడ్డం పెడితే ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది. వైష్ణవిని కన్విన్స్ చేయాలని ట్రై చేసింది భార్గవి. వైష్ణవి ఆమె మాటలు అస్సలు పట్టించుకోకుండా, నథింగ్ డూయింగ్, ఉంటే ఉండని, ఆ పనులు ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు, మరేం పర్లేదు, కాఫీ తీసుకో కూర్చో అని ఆర్డర్ వేసింది. వైష్ణవి అంత స్ట్రాంగ్ గా చెప్పాక తప్పించుకోవడం తన వల్ల కాలేదు. అందుకే సైలెంట్ గా ఆమె పక్కనే కూర్చుంది భార్గవి.
అసలు అక్కడ అభినవ్ ఉన్నాడని కూడా పట్టించుకోకుండా ఎప్పటిలానే వాళ్ళ మాటల్లో మునిగిపోయారు. భార్గవిని ఫస్ట్ టైం ఇంట్లో చూసినప్పటికన్నా ఇప్పుడు మరింత దారుణంగా ఉంది అభినవ్ పరిస్థితి. కాఫీ తాగుతూ ఇద్దరిని పరిశీలనగా గమనించసాగాడు. తాను లేని కొద్ది రోజుల్లో వైష్ణవి భార్గవి చాలా దగ్గరయ్యారని తొందరగానే అర్థమైంది అతనికి. లేదంటే ఇద్దరికీ చాలా కాలం ముందు నుంచే పరిచయం ఉందేమోనన్న అనుమానం కూడా ఉంది. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో పెరుగుతున్నా వాళ్ళలా ప్రేమగా ఉండడం బాగా నచ్చింది అభినవ్కు. కానీ అక్కడ అభినవ్కి తెలియని విషయం ఏంటంటే అసలు అభినవ్ ప్రేమించిన భార్గవిని వైష్ణవి చూడనే లేదు. గతంలో ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఎప్పటికీ ఒంటరిగా మిగిలిపోతాడేమో అనే భయంతోనే అతన్ని ఆమె ఇప్పుడున్న భార్గవి దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది. భార్గవితో మాట్లాడుతున్నా కానీ ఓ కన్ను అభినవ్ మీదేసి కొడుకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ అన్నీ గమనిస్తుంది వైష్ణవి. అభినవ్ ముఖంలో వెలుగు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భార్గవిని ప్రేమగా చూడ్డం, తనలో తాను నవ్వుకోవటం ఆమె కళ్ళు క్యాప్చర్ చేసేశాయి. అభినవ్లో మార్పు వైష్ణవికి స్పష్టంగా తెలుస్తుండగా నా కన్నాని ప్రేమాదోమ కుట్టినట్టుంది, దాని ముఖ్య లక్షణాలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయని అనుకుంటూ లోపలే ముసిముసిగా నవ్వుకుంది వైష్ణవి. అభినవ్ నిజంగానే అలా ఉన్నాడా లేక నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా అని చిన్న డౌట్ సడన్ గా వచ్చింది వైష్ణవికి. టెస్ట్ చేస్తే సరి అనుకుంటూ ఏం కన్నా వైజాగ్ నుంచి నా కోసం ఏం తెచ్చావు? మణులా మాణిక్యాలా లేక నిజంగానే కోడల్ని తెచ్చావా అని తమాషాగా అడిగింది. భార్గవి మీద దృష్టి నిలిపిన అభినవ్ తల్లి ప్రశ్న కులికిపడి ఈ లోకంలోకి వచ్చి తడబడుతూ చూపు తిప్పుకున్నాడు. మంచి ముత్యాలు తెచ్చారేమో ఆంటీ సరదాగా చెప్పింది భార్గవి నవ్వుతూ. భార్గవి మాటకు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసిన అభినవ్ తన పాకెట్లో భార్గవి కోసం తెచ్చిన పెరల్ యాక్లెంట్స్ మీదకు తన చెయ్యి వెళ్లకుండా అతి బలవంతంగా తమాయించుకున్నాడు. ఇప్పటికీ కూడా నువ్వేం మారలేదు భార్గవి. తెలిసి చెప్తావో తెలియక చెప్తావో తెలియదు కానీ నా మనసులో మాట నీ నోట్లో నుంచి వచ్చిన ప్రతిసారి నువ్వు నాకు సరికొత్తగానే కనిపిస్తావు అనుకుంటూ భార్గవి కళ్ళలోకి చూస్తుండిపోయాడు. అభినవ్ అవస్థ గమనిస్తూనే ఉంది వైష్ణవి. ఏం తెచ్చావంటే అలా సైలెంట్గా ఉండిపోయావేంట్రా రెట్టించి అడిగింది వైష్ణవి. లాంగ్ జర్నీ చేసి అలసిపోయి ఉంటారంటీ, ముందు ఫ్రెష్ అవ్వనివ్వండి, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు మెత్తగా నచ్చ చెప్తూ వైష్ణవి మాటలు స్పీడ్కి బ్రేక్ వేసింది భార్గవి. హా, వాడికి నీ వత్తాసు బానే ఉందమ్మా, మీరిద్దరూ కలిసిపోతే మిమ్మల్ని నేను గెలవలేను సరదాగా చెప్పింది వైష్ణవి. మీరు ఇలానే సార్ని ఏడిపిస్తుంటే నేను ఖచ్చితంగా సార్కే సపోర్ట్ చేస్తానంటీ, రోజు రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది అని నవ్వుతూ చెప్పింది భార్గవి. వైష్ణవి మాటల్ని భార్గవి చాలా క్యాజువల్ గా తీసుకున్నా అభినవ్ మాత్రం లోపల పొంగిపోయాడు. కరెక్ట్ టైంకి తల్లి నుంచి తనను రక్షించిన భార్గవి మీద ప్రేమ మరింత పెరిగిపోయింది అభినవ్కు. అవును మరి, ఈ నేళ్లల్లో తనని సపోర్ట్ చేసేవారు లేరు కదా, అందుకే అభిమానం. భార్గవి అలా రివర్స్ లో చెప్పేసరికి వైష్ణవి అలకగా మొహం మార్చుకొని అది చూసిన భార్గవి నవ్వుకుంటూ కాలీ కప్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోగా ఏంటి సంగతి కన్నా వైజాగ్ వాటర్ బాగా పట్టుకున్నట్టున్నాయి, ముఖం తలతలా మెరిసిపోతుంది, విషయం ఏంటి అని ఆట పట్టించింది వైష్ణవి. తల్లి అలా తనలోని మార్పులు కనిపెట్టేస్తుందని ఊహించని అభినవ్ అవాకయ్యాడు. కొత్తగా ఏముంటుంది మామ్, ఎప్పట్లానే ఉన్నాను కదా, హా జర్నీ వల్ల బాగా టైర్డ్ అయిపోయాను అంతే అని తడబడుతూ కవర్ చేయాలని చూశాడు అభినవ్. రేయ్, నీ కబుర్లు నీ ఆఫీస్ స్టాఫ్ కి చెప్పుకో, నా దగ్గర కాదు. నేను మీ అమ్మని కన్నా, నువ్వు ఎలా ఉన్నా కనిపెట్టేస్తాను చిద్విలాసంగా నవ్వుతూ చెప్పింది వైష్ణవి. ఉఫ్ మామ్, మళ్ళీ స్టార్ట్ చేశావా అని నీరసంగా అడిగాడు అభినవ్. ఆహా లేదు కన్నా, మొన్నటి దానికి ఇది కంటిన్యూషన్ తగ్గకుండా సమాధానం ఇచ్చింది వైష్ణవి. అలా అయితే నేను కాదు, నువ్వు చెప్పాలి, ఏం నడుస్తుంది ఇక్కడ కళ్ళెగరేస్తూ అడిగాడు అభినవ్.
వైష్ణవి పక్కకు తిరిగి దూరంగా ఉన్న భార్గవిని చూస్తూ, భార్గవి నడుస్తుంది చిన్నా అంది ముసిముసిగా నవ్వుకుంటూ. తల్లి సమాధానానికి తల పట్టుకున్నాడు అభినవ్. అది చూసిన వైష్ణవి కాస్త ముందు కొంగి గొంతు తగ్గించి, నిజం కన్నా, వెటకారం కాదు, నిజంగానే భార్గవి నడుస్తుంది అంది రహస్యం చెప్తున్నట్టు. అభినవ్ చిరుకోపంగా చూశాడు. భార్గవి తప్ప ఇంకేం లేదని నడవడానికి? ఏం లేదు అంటున్నా ఇలా ఇంటరాగేషన్ చేయడం ఏం బాలేదు అన్నాడు అభినవ్ లేని కోపం నటిస్తూ. నీ చూపులకు మాటలకి పొంతన కుదరట్లేదు చిన్నా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చూపిస్తున్నావు అని బలంగా అనిపిస్తుంది. ఎందుకంటావ్ అని రహస్యం కనిపెట్టినట్టు అదోలా చూస్తూ అడిగింది వైష్ణవి. తల్లి మాటలకు తెల్లబోయాడు అభినవ్. ఓ గాడ్, మామ్ సామాన్యురాలు కాదు, ఇట్టే పట్టేసింది నా ఫీలింగ్స్. మరీ అంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయా ఏంటి కొంపతీసి? మామ్కు కూడా నా విషయం తెలిసిపోతే ఆపడం నా వల్ల కాని పని. ఆ ఉత్సాహంలో భార్గవికి అసలు విషయం చెప్తే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా సోఫాలోంచి టక్కున లేచి నుంచొని బ్యాగ్ అందుకుంటూ, ఈ మధ్య నీకు ఊహలు మరీ ఎక్కువైపోయాయి మామ్. కాస్త రియాలిటీలోకి రా, అప్పుడు నిజంగా ఏంటో క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంటే ఇంకేమవుతుందో అనే భయంతో స్పీడ్గా తన రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్. ఆహా అవునా, ఎంత కవర్ చేస్తున్నావురా కన్నా? విషయం ఏం లేనప్పుడు ఆ మెరుపులు వెలుగులు, కొత్తగా తడబాటులు, తప్పించుకుపోవడాలు ఎందుకో? సంథింగ్ ఏదో ఉంది. నాకు విషయం తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తావో నేను చూస్తాను అని నవ్వుకుంది వైష్ణవి. భార్గవి గురించి నిజం తెలిసాక ఆమెతో ఎన్నో మాట్లాడాలని, తన తల్లి వైష్ణవికి ఎన్నో ప్రశ్నలు అడగాలని ఎంతో ఎగ్జైటింగ్ గా వచ్చిన అభినవ్కు తన ఇంట్లో భార్గవిని చూడగానే మాట్లాడడం చేతకనట్టు అయిపోయాడు. అది చాలదు అన్నట్టు ఇంకా వైష్ణవి అతన్ని ఆట పట్టించడంలో లోపల మురుసుకుపోతూనే పైకి మాత్రం చిరాకు నటించి అలసిపోయి ఉండడంతో తన గదిలోకి వెళ్ళాడు. అభినవ్ ఫ్రెష్ అయి క్యాజువల్లోకి మారిపోయి హెయిర్ సెట్ చేసుకుంటూ అద్దంలో తనని తాను పరీక్షగా చూసుకున్నాడు. ఏం తేడా లేదు కదా? మరి మామ్ ఎలా కనిపెడుతుంది? ఏది ఏమైనా భార్గవిని అసలు ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎందుకు ఉందో కనుక్కోవాలి. తనకి మళ్ళీ కొత్తగా నా ప్రేమను ప్రపోజ్ చేసే వరకు నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. మామ్ని నమ్మడానికి లేదు అని తనను తాను చెప్పుకొని బయటకు వచ్చాడు. అప్పటికే కిచెన్లో భార్గవి, వైష్ణవి ఇద్దరూ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసేశారు. భార్గవి డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతుంది. అభినవ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చైర్లో కూర్చున్నాడు. అభినవ్ని చూసి చిన్నగా నవ్వి 2 minutes సార్, వడ్డించేస్తాను అని చెప్పింది భార్గవి. తననేదో పరాయివాడిలా చూస్తున్నప్పటికీ ఆ ఇల్లు తనదే అన్నట్టు భార్గవి చాలా చొరవగా మసలడం అభినవ్కి చాలా నచ్చింది. భార్గవిని అపురూపంగా చూస్తూ, ఎలా ఉన్నావు భార్గవి, హెల్త్ సెట్ అయిందా అని ఆప్యాయంగా అడిగాడు. చేస్తున్న పనాపేసి కళ్ళెత్తి అభినవ్ వైపు చూసింది భార్గవి. అభినవ్ కళ్ళలో ఇది అని అర్థం కాని కొత్త ఫీలింగ్ కనిపించింది భార్గవికి. ఇది ఇంతకు ముందు ఎప్పుడు తాను చూడలేదు అనిపించినా వైష్ణవి దగ్గర చనువు అలవాటు అయిపోయిన భార్గవి ఆ విషయం పట్టించుకోలేదు. బాగున్నాను సార్, ఇప్పుడు పర్వాలేదు అని చెప్పింది. భార్గవితో ఇంకా ఇంకా మాట్లాడాలనుంది అభినవ్వు. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, అసలు ఏమని మొదలు పెట్టాలో అర్థం కాలేదు అతనికి. అరచేతుల్లో చెమటలు పడుతూ నెర్వస్ గా అనిపిస్తుంటే ప్లేట్లోని ఫోర్క్ ని అటు ఇటు కదపసాగాడు. ఎన్ని ప్రెస్టీజియస్ మీటింగ్స్ హ్యాండిల్ చేసినా ఎప్పుడూ ఇలా అయిపోలేదు అభినవ్కి. మొట్టమొదటిసారి తనని చుట్టూ ముట్టిన ఈ ఫీలింగ్ కూడా బాగుందనిపిస్తుంది అతనికి. ఇక లేదు, తిరిగి రాదు అనుకున్న మనిషి సజీవంగా నవ్వుతూ కళ్ళ ముందు కనిపిస్తుంటే, శాశ్వతంగా కోల్పోయాను అనుకున్న మనిషితోనే మళ్ళీ కొత్తగా ప్రేమలో పడితే ఆ ఫీలింగ్ ఇలానే ఉంటుందా అనుకుంటూ, ఇప్పుడు జరుగుతుంది కూడా కలనేమో, కళ్ళు మూస్తే చెదిరిపోతుందేమో అని భయపడుతూ చూస్తున్నాడు అభినవ్. ప్లేట్లో ఫుడ్ వడ్డించినా కానీ
దానిని పట్టించుకోకుండా అసలు ఈ లోకంలోనే లేనట్టు ఆలోచనలో ఉన్న అభినవ్ని గమనించిన భార్గవి, ఏమైంది సార్, అలా ఉన్నారు, మీరు ఓకేనా అని డౌట్గా అడిగింది. హా, ఓకే ఓకే, నేను బానే ఉన్నాను అన్నాడు తనలోని ఉలికిపాటుని కప్పిపుచ్చుతూ. ఏంటి ఓకే? అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంటే ఇలానే ఉంటుంది మరి. చెప్తే వినవు కదా అంటూ వచ్చి అభినవ్ ఎదురుగా చైర్లో కూర్చుంది వైష్ణవి. వైష్ణవి మాటలు అర్థం కాక భార్గవి అభినవ్ అయోమయంగా చూశారు. ఆమెని వామ్, దానికి దీనికి ఏంటి సంబంధం విసుగ్గా అడిగాడు అభినవ్. సంబంధం ఉంది కన్నా, పెళ్లి కాని పిల్లాడివి కదా, గాలికాన్ని సోకిందేమో అని నా డౌట్. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ చెప్పిన వైష్ణవిని కాల్చేసేలా చూశాడు అభినవ్. ఏం భార్గవి, నీకు అలా అనిపించట్లేదా అని ఈసారి భార్గవిని చూస్తూ అడిగింది వైష్ణవి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఆంటీ, ఇలాంటి విషయాల్లో నాకు పెద్దగా టచ్ లేదు అంటూ కిచెన్లోకి జారుకుంది భార్గవి. మామ్, ఏమంటున్నావో తెలుస్తుందా? ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతున్నావా అసహనంగా అడిగాడు అభినవ్. బేషుగ్గా నమ్ముతాను, అందులో తప్పేముందిరా. వయసులో ఉన్న కుర్రాడిని ప్రేమగాలి సోకటంలో వింతేం లేదు కదా ముసిముసిగా నవ్వుతూ చెప్పింది వైష్ణవి. అభినవ్ మాటలకు విస్తుపోతూ చూశాడు తల్లిని. ఒకప్పుడు తన ప్రేమించిన వ్యక్తిని ఇక లేదు అని తన దగ్గర అబద్ధం చెప్పి ఇప్పుడు అదే వ్యక్తిని తనకి మరింత దగ్గర చేయాలని చూస్తూ ఇలా వింత వింతగా మాట్లాడుతున్న వైష్ణవి బిహేవియర్ అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు. సరే సార్, సర్లే, అలా కొట్టేసార్లా చూడకు. నీ సీక్రెట్ నాకేం చెప్పక్కర్లేదు. కనీసం నీలో నీకైనా క్లారిటీ తెచ్చుకొని మరీ లేట్ చేయకుండా ముందుకు దూసుకుపో. ఆలస్యం అమృతం విషయం అని ఊరికే అనలేదు కదా పెద్దలు అంటూ కొడుకుని సూటిగా చెప్తూ నర్మగర్భంగా చెప్పింది వైష్ణవి. వైష్ణవి కన్ఫర్మ్ చేసుకొని అలా అందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా అంటుందో అర్థం కాక తనలో తానే సతమతమయ్యాడు అభినవ్. అభినవ్ని ఆ సంకట స్థితిలో నుంచి బయటపడేయడానికి అన్నట్టుగా అదే టైంకి భార్గవి వచ్చింది. వైష్ణవికి వడ్డించి ఆమె పక్కనే కూర్చొని తాను వడ్డించుకుంది. అభినవ్ని మరి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అంతటితో ఆ విషయాన్ని వదిలేసి, కన్నా నీకు తెలుసా, నువ్వు వైజాగ్ వెళ్ళాక నేను భార్గవి కలిసి బెంగళూరు మొత్తం చుట్టేశాం. వాళ్ళు ఎంజాయ్ చేశాంలే అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది వైష్ణవి. తల్లిని ఆశ్చర్యంగా చూశాడు అభినవ్. తనకు ఊహ తెలిసాక తల్లి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒక గుడికి వెళ్ళడం తప్ప ఇలా సరదాగా తిరిగిందే లేదు. పెద్ద వయసు దానిలా అస్తమాను గుళ్ళకి గోపురాలకి తిరగడమే కాదు, బయట ప్రపంచాన్ని కూడా చూడమని ఎన్నోసార్లు నచ్చ చెప్పాను కూడా. అయినా ఎప్పుడూ ఆసక్తి చూపించని తల్లి ఇప్పుడు భార్గవితో తిరగడం చూసి విస్తుపోయాడు. నైట్ భోజనం అయ్యాక కిచెన్లో అన్నీ నీటిగా సర్దేసిన భార్గవి వైష్ణవి దగ్గరికి వచ్చి, ఆంటీ, ఇక నేను వెళ్తాను అంది నెమ్మదిగా. భార్గవి వెళ్తానని చెప్పగానే అభినవ్ గుండెల్లో గుబులు మొదలైంది. భార్గవి వెళ్ళిపోతుందా అనుకోగాని అభినవ్ హార్ట్ స్పీడ్ పెరిగిపోతుంటే భార్గవి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని అభినవ్ కంగారుగా చూశాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.